కన్నీటి అనుభవాలకు దూరంగా వ్యతిరేకంగా బతికే పరిస్థితిని కోరుకున్నాను నేను. లోకంలో సంతోషం లేకుండా గుళ్ళోకి వస్తే గుళ్ళో కూడా ఏడుతారు ఇంద్ర మీరు అని కోలు పెట్టేసేవాడిని నేను. ఇక రాత్రి సంతకాడ మోకాల మీద పడి కాళ్ళు పట్టుకొని కన్నీరు గార్చి అలా ఏడ్చిన ఏడుపును పట్టుకొని యేసయ్య అన్నాడు, ఇతడు మగసిరి కలిగి పోరాడాడు. అదే మనం ఏడ్చామని ఆడదన్నా గేట ఏడుపు రాబాయ్ మగోడు పోయిండే అంగలార్పు చేయలేని విషయంలో నువ్వు వీక్ అయిపోయినందుకే నీకు శ్రమ. ఒక పెద్ద కూటం పెట్టి పెద్ద ఏర్పాట్లు చేసి ఎవడైనా గుండెలు బాతుకొని మన ముందు ఏడిస్తే అప్పుడు మన కళ్ళు చెమ్మగిలితే అదేం క్రైస్తవ్యం అండి? ప్రసవ వేదనతో తల్లడిల్లిపోతూ కేకలు వేస్తూ ఏడుస్తూనే ఆ తల్లి నడుస్తూ కానీ డాక్టర్లు కానీ ఉరకా నోర్మాయి అని చెబితే వెంటనే ఏడుపు ఆడిపిస్తుందా? బిడ్డ ఏడుపు వినబడేదాకా ఈ ఏడుపు ఎవడు ఆపలేడంతే. నా వేదనకు ప్రతిఫలం దక్కింది, నా కష్టాన్ని కనులారా చూడబోతున్నాను, నాలాగా జీవించి ఒక నూతన ప్రాణి లోకానికి తీసుకొచ్చాను. నేను వచ్చినందుకు ఇంకొక మనిషిని భూమి మీదకి తేగలిగాను. ఎంతకాలం అండి బాధలో, ఎంతకాలం అండి దుఃఖం, ఎంతకాలం అండి ఆవేదన? జవాబేంటి? మీ ఆయన గారు చనిపోయారమ్మా, స్పందించకుండా సేవలో ప్రభావం తగ్గిపోయింది ప్రభావం అని ఎడుతుందంటే అసలు ఏమనాలి? తనకు 13 పిల్లలు ఉంటే 13 కూడా ఆఫ్రికా చీకటి ఖండానికి మిషనరీలకు పంపించేసిందంట. పెద్దోడిని పంపిస్తే చంపేశారు, రెండోవాడిని చంపేశారు, మూడోవాడిని చంపేశారు. 13 మిషనరీకి పంపిస్తే 13 చంపేశారు. 13వ కూడా చచ్చిపోయాక ఆ దుఃఖం రావాలి. ఓ పక్క సియోను గుమ్మాలు కాలిపోతున్నాయి, సియోను కుమార్తెలు ప్రలాపిస్తున్నారు, నీకు మాత్రం చెమగున్నట్లేదు. నీకు తనకేమో సమృద్ధి ఉంది, ప్రపంచానికి అన్నం పెట్టే పొజిషన్లో ఉన్నాడు. తనకంటే పెద్దవారైన 10 మంది అన్నయ్యలు వచ్చి ఎండిపోయిన డొక్కలతో, పిక్కుపోయిన ముఖాలతో, ఖాళీ సంచులతో రాజు దయ కోసం లైన్లో నిలబడి ఉన్నారు. వాళ్ళని చూసేసరికి యోసేపుకి కసి పగ రగలేదు, అణుచుకోలేనంత దుఃఖం వచ్చి ఏడ్చుటకు చోటు వెతికి వెళ్ళిపోయాడంట. చోటు ఎక్కడ వెతుకుతున్నావు? స్టేజీ మీద, వాల్ పోస్టర్ మీద, కమిటీలో, భోజనశాల దగ్గర, బహురుచిగల పదార్థములు లభించు చోట, ఏ చోట వెతుకుతున్నావు? యోసేపు అంట ఏడ్చుటకు చోటు వెతికాడంట. అనేకులు చెప్పగా విన్నాను వారి సాక్ష్యాలు. ఐఎఫ్జేలో పెద్దగా గుర్తింపు ఉండదండి, స్టేజీ మీద చోటు ఉండదు, మైక్లో చోటు ఉండదు, కమిటీలో చోటు ఉండదు, కానీ ఏడ్చుటకు మాత్రం అదే చోటు అని చాలామంది సాక్ష్యం చెప్తే విన్నాను. అన్నీ చేసి ఫలితం ఇంకా 2%, 3%గా తగలబడింది కనుక ఏడుద్దామంటే మరి ఏడుపులో కమిటీ ఏమిటారు నాకు అర్థం కాదు. నన్ను అడిగి పాస్టర్ గారు మనకు ఒక ఐఎఫ్జే కమిటీ ఒకటి వేద్దాం అన్నాడు. ఏం చేస్తాకన్నాను, ఊరకే ఏడుతాకు ఒక కమిటీ అవసరమా? ఇప్పుడు నువ్వు ఏడుపు పెంచవలను, ఇప్పుడు నువ్వు ఏడుపు తగ్గించవలను, ఒక కమిటీ అవసరమా? తన అన్నయ్యలను చూడగానే వేదన కలిగింది. అయ్యో నేనంత సమృద్ధిలో ఉన్నాను, అనేకులకు ఆకలి తీర్చగలుగుతున్నాను, రాజసింహాసనం మీద ఉన్నాను, కానీ నాకంటే పెద్దవాళ్ళు మా అన్నయ్యలు ఆకలితో నకనకలాడిపోతున్నారు. ఖాళీ సంచులతో, ఎండిన డొక్కలతో దీనావస్థ కలిగి రాజు దయ్యమా మీద కలగదా, మాకు తిండి గింజలు దొరక ఇంటికి వట్టి చేతులతో వెళ్ళాలా, ఖాళీ సంచులతో వెళ్ళాలా, చిన్న పిల్లలు ఏడుస్తున్న వారికి ఆకలి తీర్చగలిగిన ఆహారం పొందగలమా లేదు, 100 రకాల ప్రశ్నలతో, ఆహారాలేమితో కరువుతో అల్లాడిపోతూ ఏడుస్తున్న వారిని చూస్తే నా అన్నయ్యలకి ఇంత తీరస్థితి ఏంటి? వారు కరువులో ఉండకూడదు, వారు కూడా ఈ సమృద్ధిలోకి రావాలి అనే దుఃఖం అణుచుకోలేకపోతున్నాడు ఆయన. మొత్తం దేశంలో కాస్త పచ్చిక ఎక్కువ ఉండే ఒక రాష్ట్రం తన బిడ్డలకు ఇచ్చేయగలిగిన ఓ కృప ఆయన పొందగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ప్రియులందరూ మనకంటే మంచివాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు ఉపదేశం లేక అల్లాడిపోతున్నారు, సత్యవాక్యము లేక అల్లాడిపోతున్నారు, జీవముగల దేవుని ఉపదేశం లేక కరువుతో అల్లాడిపోతున్నారు, నామకార్థతలో చచ్చిపోతున్నారు, ఎండిన డొక్కలతో, ఖాళీ సంచులతో దీనావస్థగా నిలబడి చూస్తున్నారు. వాళ్ళందరూ సమృద్ధిలోకి రావాలి, గోషంలోనికి రావాలి, సమృద్ధికి ఆహారం ఉన్న చోటికి రావాలి, అందరూ కూర్చొని వంతులు చొప్పున తినే పరిస్థితికి రావాలి. అలాంటి ఒక భారం మనకు కలగాలి. నన్ను ఒక సహోదరుడు అడిగాడు, అన్నా భారం రావాలంటే ఏం చేయాలన్నా అన్నాడు. నేను బాగా చదువుకోను అని అడిగితే ఇదోటి చెప్తాడు, నేనేం చెప్పేది? నా భారం రావాలంటే ఏం చేయాలి? నాకు పెద్దగా శాస్త్రం తెలియదు కానీ ఒకటి చెప్తానన్నాను. ఓ స్త్రీ ఎప్పుడు గర్భవతి అవుతుంది?
తన పురుషునితో ఏకాంతంగా గడిపినప్పుడు కదా. ఆ భారం రావాలంటే ఆయనతో గడిపితే అవుతుంది. నీకు అసలు ఖాళీ ఉండదు. పొద్దు గూగులో విజిటింగ్లు అది ఇది రోడ్డు మీద పడి సత్తివి. నీకు ఏడొచ్చేది గర్భం? అసలు ఒక జనమును గురించిన ప్రసవ వేదన, ఆ భారం లోపలికి వస్తే రేపు కాకపోతే ఎల్లుండైనా వేదన కలుగుద్ది, ఒక తరాన్ని కనగలుగుతావు. నీకు అసలు అంత తిరిగే హాయ్ గుడ్ మార్నింగ్ జీసస్ గుడ్ నైట్ జీసస్ రోడ్డు మీద బతికి చచ్చిపోతే నీ గర్భం ఏడొచ్చేది అసలు? తన ప్రియునితో తన పురుషునితో ఏకాంతంగా గడపని ఒక స్త్రీ గర్భవతిగా మారే ఛాన్స్ లేదు. గర్భవతిగా మారే ఛాన్స్ లేకపోతే ప్రసవ వేదన వచ్చే ఛాన్స్ లేదు. ప్రసవ వేదన ఛాన్స్ లేకపోతే ఒక తరమును దేవుని కొరకు సంపాదించే అవకాశమే లేదు కదా. ఏకాంత ప్రార్థన లేదు, వాక్య పఠనం లేదు. భారము పొందుట ఎట్లు, కన్నీరు కాచరు ఎట్లు. 3 పుస్తకాలు కొనుక్కొని చదువు. 4వ పుస్తకం నువ్వు రాస్తావు అంతేగా. ప్రభుత్వం నువ్వు ఏకాంతంగా గడపాలి. నీకేమీ అర్థం కాకపోయినా తెలియపోయినా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని బైబిల్ పట్టుకొని కూర్చో. చదవగలనంతసేపు చదువు. అర్థం అయిన దాన్ని బట్టి స్తుతించు, అర్థం కాని దాన్ని బట్టి ప్రార్థన చేసు. నీ లోపట ఒక భారం డెవలప్ అవటం నువ్వు చూస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ బాగా చదివి ప్రార్థన చేసేవారి ప్రార్థనకి, బైబిల్ బాగా చదవకుండా కంటత పట్టిన మాటలతో ప్రార్థన చేసే వాళ్ళకి ఎంత తేడా ఉంటుందండి. వాళ్ళ ప్రార్థన చూస్తేనే వింటేనే తెలిసిపోద్ది మనకి. ఓ 10 సంవత్సరాల క్రితం ఒక పెద్ద దైవజనుడు, వయసులో కూడా సేవలో కూడా, నాకు కలిస్తే ఒకరి ప్రార్థనా జీవితాన్ని గురించి మనం ఒక అంచనాకు కనీసం రాగలిగే అవకాశం ఉందా మనకి? అలాంటి ట్రిక్ ఏదైనా ఉందా, ఛాన్స్ ఉందా అని అడిగాను ఆయన్ని. ఆయన నవ్వి నా భుజం తట్టి అన్నోసారి ప్రార్థన చేయమని తెలిసిపోతున్నాడు. నేను ఒక $1,00,00,000 ప్రశ్నలకు అడిగాను. ఒక వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి మనం ఒక అవగాహనకి అంచనాకి రాగలిగే అవకాశం ఏదైనా ఉందా, ఎట్లా తెలుసుకోవడం అని అడిగితే ఇటు భుజం తట్టి ఏముంది ఒకసారి ప్రార్థన చేయమని అర్థమైపోద్ది అన్నాడు. ఆ పొడి మాటలు తెలిసిపోతారే నీకు, చేయమని నీ ప్రార్థన ఒట్టి అరుపులా విషయం ఉందా అర్థమైపోద్ది. ఎందుకంటే ఆత్మతను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కదా ఎప్పట్లు విడజిమ్ముకునే సంసోనులు ఉంటారు, కళ్ళు బీకేస్తారు వాళ్ళకి. యెహోవా తనను ఎడబాసిన తర్వాత కూడా లేచి ఎప్పటి అరుపులు కేకలు గొడవలు చూస్తే అబ్బో యెహోవా ఆత్మ ఇంకా ఉందని మనం అనుకోవాలని వాడేదో చేస్తుంటాడు. పీకి బాకేస్తారు కళ్ళు, చేతులు వెనకరిచి కట్టి ఏంటి చేతులు బాగా ఆడిస్తున్నావు అని తీసి వెనక కట్టి కళ్ళు పీకి ఓ బానిస బతుకుగా మార్చారు. ప్రజలు ఎదురు చేయు హడావుడి భారమునకు సంకేతం కాదు, అనుచుకున లేకపోతున్న దుఃఖం నీ భారానికి సంకేతం. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా హల్లెలూయా. కన్నీటి అనుభవాలకు దూరంగా వ్యతిరేకంగా బతికే పరిస్థితిని కోరుకున్నాను నేను. లోకంలో సంతోషం లేకుండా గుళ్ళోకి వస్తే గుళ్ళో కూడా ఏడుతారు ఇంద్ర మీరు అని కోలు పెట్టేసేవాడిని నేను. నా సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదన్న వాక్యం చెప్తుంది. ఆనందించండి, మరలా చెప్పుచున్న ఆనందించడం వాక్యం చెప్తుంది. కొవ్విన దూడవలే గంతులు వేచట్లు చేస్తాను దేవుని వాక్యం చెప్తుంది. గుళ్ళోకి వచ్చి ఏడుతారేంది మీరు అని గొడవ చేసేవాడిని. మెల్లిగా ప్రభు నాకు నేర్పించాడు. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయనా? హోషియా 12:4 ఏం రాశాడండి? 3-4 వచనాల్లో యాకోబు ఏం చేశాడట? ఎలా చెప్పండి? పల్లెటూరులో కొంచెం మొరటగా దెబ్బలాడుకునే వాళ్ళ దాకా వినపడుతుంది మనకు ఆ మాట. అలా అంటుంది, నువ్వు మోకడం అయితే రారా. ఏంట పదానికి అర్థం? మంచి మర్యాద లేకుండా పెద్దవాళ్ళు చెప్తున్నా వినకుండా ఎవరు ఆపినా ఆపకుండా అడ్డగోలుగా కలబడిపోతే అది మొగతనం. ఇంక పెద్దోడు చెప్పినా ఎండాడు, ఎవరు చెప్పినాడో దూసుకొచ్చేస్తుంటాడు, అడ్డగోలుగా విరుచుకుపడిపోతాడు. ఏంటంటే ఆర్డర్ మగోడు. కానీ ఇక రాత్రి సందకాడ మోకాల మీద పడి కాళ్ళు పట్టుకొని కన్నీరు గార్చి తెల్లారిపోతాను కూడా ఏడు పాపట్ల మోకాలు దిగట్లా కాళ్ళు వదలట్లా. అలా ఏడ్చిన ఏడుపును పట్టుకొని యేసయ్య అన్నాడు, ఇతడు మగసిరి కలిగి పోరాడాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి గట్టిగా. అదే మనం ఏడ్చామని ఆడదన్నా గేట ఏడుపు నార్మాయ్ మగోడు పోయి ఉండి స్ట్రాంగ్గా ఉండాలి. కన్నీరు కార్చటమే ఆడింగితనం అనే దుర్మార్గమైన పాపిష్టి పదం నువ్వు వాడేస్తే నేనేమంటున్నప్పుడు మరి ఒకవేళ సహజంగా లోకంలో బేలగా ఊరికే అస్తమానం ఏడిస్తే నువ్వు అలా చెబితే తప్పులేదు. కానీ ప్రార్థనలో నీకు అసలు కన్నీరు రాకపోతమే అసలైన ఆధ్యాత్మిక ఆడంగితనం అంటాను నేను.
అట్లాంటి మాటలకి ఆమె చెప్పే దమ్ము ఊరుకుంటుందో ఉండదో. నేను అన్నపోయినా నాకేం భయం లేదు. నేను నమ్మింది నేను చెప్తా. ఏమీ లేకపోతే తప్పండి, భారం లేదంటే, కన్నీరు లేదంటే ఇక అంతే సంగతులు. ఆ రోదన రాకపోతే ఇంక వ్యర్థం. దేవుని వాక్యంలో ఒక మంచి మాట సూటిగా తెలియజేస్తుంది. సియోనులో నిర్విచారంగా ఉండేవారికి శ్రమ. నువ్వు ఎవ్వరికి అన్యాయం చేయలేదు, ఎవ్వరి సొమ్ము తినలేదు, భారము కలిగి సేవ కూడా చేయలేదు. మన మాదిరి ఎవరు? ప్రభునేసు ప్రభువరే కదా. ఆయన ఏం చేశారు మరి? హెబ్రీ పత్రిక 5:7 శరీరధారిగా ఉన్న దినములన్నిటిలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు సమర్పిస్తూనే వచ్చారు కదా. శరీరధారి అయిన దినములన్నింటిలోనూ అదే పని. ఈ రోజున మీకు మనవి చేస్తాను, నేను మహారోదన అనండి ఒకసారి. లైఫ్లో ఎప్పుడైనా ఒక్కసారి చేసి ఉంటారా మీరు? దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, కానీ ఒక మహారోదన ఎప్పుడైనా చేసి ఉంటారా? మీకు అర్థం కాదు. ఒక ఉదాహరణ చెప్తాను. పెండ్లైన కొత్తలో ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న భర్త కొత్తగా పెండ్లైన తన భార్యకు ఫోన్ చేసి, నేను ఒక అరగంటలో వస్తాను, తయారై ఉండు, మనం బయటికి వెళ్ళాలి అన్నాడు అనుకోండి. ఎగిరి గంతేసి అరగంటలో తయారవలసిన మనిషి 5 నిమిషాలు తయారైపోయి అందమైన కళ్ళతో ఎదురు చూస్తూ గుమ్మాలో నిలిచి ఉంటే, ఇంట్లోకి వస్తున్న వేళ ఏదో వాహనం వచ్చి గుద్ది రోడ్డు మీద కళ్ళ ముందు చచ్చిపోయాడు అనుకోండి భర్త. అప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది? సరిపోద్దా? చెప్పండి మీరు. అయ్యో, కట్టుకున్న భర్త చనిపోతే దుఃఖపడకపోవడం దుర్మార్గం అంటారు, మనం కొంచెం బాధపడాలి అనుకుంటుందా? ఏడిస్తే మాత్రం చనిపోయినవాడు వస్తాడా? అంతా దైవలీల ఆమేన్ అంటదా? మీలాంటి పెద్ద మనుషులు 100 మంది అడ్డం పడి ఊరుకో అమ్మా అన్నా సరే ఆ దుఃఖం ఆపలేరా. నీట్గా తయారైన కొత్త బట్టలు మాసిపోతాయేమో అని అనుకోదు. ఆ దుమ్ములో బలి దొరలాడుతుంటుంది, ధూళి మీద పోసుకుంటుంది. సరే బిడ్డ, ఏడిస్తే మాత్రం పోయిన వాళ్ళు వస్తారా ఊరుకో అంటే ఆ మాటలు ఏవి ఆమె చెవికి చేరవ, దుఃఖం ఆరదు. ఆ మాటే బైబిల్లో రాశాడు. పెనిమిటిని కోల్పోయిన యవనస్తురాలు అంగలార్చినట్లుగా మీరు ప్రార్థన చేయగలరా? అంత బాధ కలిగితే కదా అంత ఏడుపు రావడానికి. కొన్ని ఆత్మలు నశించిపోవటం, కొన్ని ప్రాంతాలు నాశనం అయిపోవటం, రక్షణ లేకుండా, బాప్తిస్మం లేకుండా లక్షలాది నేల కూలిపోవటం, అడ్డుపడవలసిన దైవజనులు, యాజకత్వం చేయవలసిన దైవజనులు, ధూపం వేయవలసిన దైవజనులు, తెగులు నాపవలసిన దైవజనులు పెట్టల్లాగా రాలిపోతూ ఉండడం, ఇవేమీ నీకు బాధ కలిగించలేదా? ఇవేమీ కన్నీటికి కారణం అవ్వలేదా? నిర్విచారంగా ఉంటున్నందుకు నీకు శ్రమ, భారము లేనందుకే నీకు శ్రమ, రోదన విద్య రానందుకే నీకు శ్రమ, ప్రలాపించు వారిగా మారనందుకే నీకు శ్రమ, అంగలార్పు చేయలేని విషయంలో నువ్వు వీక్ అయిపోయినందుకే నీకు శ్రమ. మహాదేవుడు అయ్యుండి తాను శరీరధారిగున్న దినములన్నింటిలోనూ మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు సమర్పించినప్పుడు అది మనకు మాదిరి కాదా? అలా సమర్పించినందునే ఆయన అంగీకరించబడితే, అలాంటి అనుభవాలు ఏమీ లేకుండా మనం ఎలా అంగీకరించబడతాం పరలోకంతో? మనము జ్ఞానయుక్తంగా మాట్లాడే మాటల వలన మనం చేరగలమా? ఈ రోజున పదే పదే మీకు మొత్తుకుంటూ చెబుతున్న ఒక అత్యవసరం, మనకు భారం కలగాలి, భారం అధికమవ్వాలి, అణుచుకొనలేనంత దుఃఖం మనకు కలగాలి, కన్నీరు కార్చి ప్రార్థన చేయగలాలి. ఆ మగసిద్ధి కలిగిన ప్రార్థన పోరాటం మనకు రావాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5:1 ఏమంటాడు? మనము ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ఏ పోలికి రావాలండి మనకి? మాట్లాడాలి గట్టిగా. పగలంతా పరిచర్యలు చేసి రాత్రి అంతా ప్రార్థన చేసిన ఆఖరి 3.5 సంవత్సరాలు కాదుగా, శరీరధారిగా ఉన్న దినములు అన్నింటిలోనూ మహారోదన చేశాడుగా. ఒక పెద్ద కూటం పెట్టి పెద్ద ఏర్పాట్లు చేసి ఎవడైనా గుండెలు బాదుకొని మన ముందు ఏడిస్తే అప్పుడు మన కళ్ళు చెమ్మగిలితే అదేం క్రైస్తవ్యం అండి? ప్రసవ వేదనతో తల్లడిల్లిపోతూ, నరక యాతన, మరణ వేదనలు పొందుతూ
కేకలు వేస్తూ ఏడుస్తూనే ఆ తల్లి నర్సులు కానీ డాక్టర్లు కానీ ఉరకా నోర్మై అని గద్దిస్తే ఓర్చుకోవాలి మరి అని చెబితే వెంటనే ఏడుపు ఆర్పిస్తుందా? బిడ్డ ఏడుపు వినబడేదాకా ఈ ఏడుపు ఎవడు ఆపలేడంతే. నువ్వు ₹1,00,000 ఇచ్చే ఏడుపు ఆపలేవు. ఇప్పటికిప్పుడు ఏడుపు మానేస్తే ఇదిగో డబ్బులు కట్ట చూపిస్తే ఏడుపు ఎక్కడ అడుగుద్ది? అంటే ఏ ఆఫరు, ఏ ప్రయోజనం, ఏ కానుక, ఏ సంపద, ఏ దీవెన, ఏ వస్తువు కూడా ఆ భారాన్ని, నొప్పిని, వేదన ఆపలేవు. ఎప్పుడు ఆపుద్ది? ఏ బిడ్డ వలన వేదన కలుగుతుందో ఆ బిడ్డ ఒక స్వతంత్ర జీవితానికి అడుగు పెట్టే వరకు ఈ ఏడుపు ఆపుతావు. సింపుల్ లాజిక్. బిడ్డ పీడి పడితేనే తల్లి ఏడుపు ఆగుద్ది. అందుకే జన్మించే కూడా ఏడవపోతే చుట్టుపక్కల ఎవరు ఊరుకోరు. బొగ్గ గిల్లో నెత్తి మీద కొట్టేని సరే ఏడిపించాల్సిందే. పుట్టిన బిడ్డ సైలెంట్గా ఉంటే అమ్మ బాబు ఆ శోకం మామూలుగా కాదు. గిల్లి కయ్యమనగానే అందరు హ్యాపీ. అందరికన్నా అప్పుడు దాకా ఏడిచిన తల్లి ఇంకా హ్యాపీ. ఒక్కసారిగా తల్లి ముఖాన చిరునవ్వులు విరబూస్తూ ఉంటాయి. ఇప్పుడు దాకా ఏడిచావు ఇంకొంచెం ఏడు, ఇంకేడవలసిన అవసరం నాకు లేదు. నా వేదనకు ప్రతిఫలం దక్కింది. నా కష్టాన్ని కనులారా చూడబోతున్నాను. నాలాగా జీవించి ఒక నూతన ప్రాణి లోకానికి తీసుకొచ్చాను. నేను వచ్చినందుకు ఇంకొక మనిషిని భూమి మీదకి తేగలిగాను. స్తోత్రం చెప్పరే. నా యజమానుని సంతోషానికి కారణమయ్యాను. వంశాన్ని నిలబెట్టగలిగాను. నాకు ప్రయోజనం కలిగింది. ఎవరు ఆపుతారా సంతోషాన్ని అండి? మన సేవకి, మన బ్రతుకి అలాంటిది కదా ఒక పరిష్కారం. ఒక తరాన్ని కన్నప్పుడు కొన్నికి సంతోషం, మిగతా అప్పుడు కలగదు. ఎంతకాలం అండి బాధలో, ఎంతకాలం అండి దుఃఖం, ఎంతకాలం అండి ఆవేదన? జవాబేంటి? బిడ్డ పుట్టే వరకు. మరొకరికి జన్మనిచ్చే వరకు తీరని వేదన కదా ఇది. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి నేను నీతో మాట్లాడుతున్నాను. ఎక్కడుంది ఈ పరిస్థితి? భారం ఉన్నవాడు సైలెంట్గా ఎలా ఉంటాడు? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో మీకు ఒక పెద్ద ఆయన కనపడతాడు. ఎవరైనా? మొర్దెకాయ్. మంచి వస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకొని ఇంటి దగ్గర ఉంటే ఎవడ ఏ వస్త్రం వేసుకుంటాడు ఎవడకి కావాలి. బయటకు వచ్చినప్పుడు కాస్త మర్యాదగా ఉండాలనుకుంటాడు. కానీ పన్ని కట్టుకొని గోనె పట్టది కట్టుకొని బూడిద పోసుకొని చాలా వేదనకరముగా రాజగుమ్మంలోకి వచ్చేస్తున్నాడు సీరియస్గా. అయ్యో ఏంటలాగా? అక్కడ రాసిన మాట ఎస్తేరు 4 ప్రారంభం నుండి అతడు మహారోదన చేయొచ్చు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఏమైనా డబ్బులు కావాలా? రాణి గారిగా తయారు చేశాడు కాబట్టి ఎస్తేరు దగ్గర నుంచి ఒక స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా కావాలా? రాణి అయిపోయావు, మర్చిపోయావు నన్ను, నాకేం సందా రావట్లేదు అని ఆక్రోషం ఉందా? యూదుల మరణ శాసనం మార్చబడాలి. ఒక్క దినమందే నాశనం అయిపోతున్న యూదులందరికీ క్షేమం మరలా కలగాలి. హామాను కుట్రలు విఫలమైపోవాలి. దేవుని ప్రణాళిక అమలైపోవాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుని ప్రజలకు విరోధంగా రూపించబడిన ఆయుధములు నేలరాలని, దుష్టుని ప్రణాళిక రద్దవ్వాలని, దేవుని సంకల్పమే జరగాలని ఎవడు అనుచలేని ఒక దుఃఖంతో నువ్వు ఎప్పుడైనా ప్రలాపించావా? ఆ వేదనతో ఇంట్లోంచి బయటకు వచ్చావా? సౌందర్య సాధనాలను పక్కన పెట్టగలిగావా? ఘనతకరమైన వస్త్రములను పక్కన పెట్టగలిగావా? ఒక అవమానకరమైన రోదనకరమైన స్థితిలోకి రాగలిగావా? ఇంటిలో జ్యేష్ఠులు కోల్పోయినప్పుడు వచ్చిన వేదన, పెనిబిడ్డను కోల్పోయినప్పుడు వేదన నీకు ఎప్పుడైనా కలిగిందా? ఏమి లేవు, కానీ నేను సియోనులో ఉన్నాను, నేను ఎత్తుబడే సంఘము, మాకు ఉపదేశం తెలుసు. సిగ్గుపడాలి, సిగ్గుపడాలి. ఈరోజు ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్న ఒక మాట. తన భారం, తన వేదన ఇంట్లో హాయిగా కూర్చొనివ్వలేదు, ఉన్నతమైన వస్త్రాలు కట్టుకొనివ్వలేదు, బూడిదలోకి రోదంలోకి వచ్చేలా చేసింది. రాణి గారికి సందేశం పంపాడు, నువ్వు మౌనముగా ఉంటే తప్పించుకుంటాను అనుకుంటున్నావేమో కబడ్డా. రాణి వైపోయినంత మాత్రం చేత తప్పించుకుందని అనుకున్నావేమో. యూదులకు సహాయం వేరొక దిక్కులను వచ్చును, కానీ నీవును ఇంటి వారును నాశనమైపోతారా? నాశనమైపోతారా? ఆలోచించావా? ఏమండి ఎస్తేరు ఎంత తప్పు చేసిందండి? ఎందుకు నాశనం అయిపోవాలి? ఎస్తేరు కుటుంబంతో ఎందుకు నాశనం అయిపోవాలండి? ఏమైనా చెడ్డ పని చేసిందా అండి? నీతిమాలిన పని చేసిందా? సిగ్గుపడాల్సిన పని ఏమైనా చేసిందా? ఆమె ఇంటి వారు ఎందుకని నాశనం అవ్వాలి? డైరెక్ట్గా చెప్పాడు,
నువ్వు మౌనముగా ఉన్నందుకే. ఇంకే తప్పు చేయలేదు ఆవిడ. మరణ శాసనం రాయబడితే యూదులందరూ ఒక్క దినమని చనిపోయేలాగా తాకేదులు అంచెల వారి చేత పంపించబడి ఇప్పటికే గుమ్మముల మీద మెడల మీద కత్తి వేలాడుతూ ఉంటే నువ్వు హాయిగా సింహాసనం మీద కూర్చుంటావా? ఏయ్ ఎస్తేరు, నువ్వు స్పందించకపోతే దేవుడు ఎలాగైనా కార్యం చేయగలడు, కానీ నీవు నీ ఇంటి వారు మాత్రం నాశనం అయిపోతారా? ఏ తప్పు చేయకుండా నాశనం అయిపోవటం ఏంటి? తన ఇంటి వారి మొత్తం దరిద్రం చుట్టుకోవడం ఏంటి? రోధించవలసిన సమయంలో మౌనంగా ఉంటే, నీ ఆత్మీయ తండ్రి మహారోధన చేస్తుంటే దర్జాగా సింహాసనం మీద కూర్చుంటే, ఏదో మంచి బట్టలు ఇచ్చి కానుకలు ఇచ్చి దాన్ని చల్లార్చుదాన్ని చూస్తే నీకు శ్రమ, నీకు మరణం. ఈ మాట మీరు తీసుకోగలరా? నాశనమునకు జోగుతున్న వారి ప్రాణముల కొరకై నేను పూటపడతాను, వారికై నేను ప్రలాపిస్తాను, వాడి ప్రాణమునకు నా ప్రాణమును పూట పెడుతున్నాను అని చెప్పగలవా? ఆ కారణంతో కొత్త యూదా, నీ సహోదరులు లేచి నిన్ను స్తుతించెదరు. నిన్ను బట్టి దేవుని స్తుతించడం కాదు, నిన్నే స్తుతిస్తారు నీ సహోదరులు. ఎందుకని? యూదా ఆ మాట అనకపోతే యాకోబు అంగీకరించే ప్రసక్తి లేదు, బెన్యామీన్ని పంపే ప్రసక్తి లేదు. భార్య బిడ్డలకు అన్నం పెట్టుకొనగలిగిన ఒక అవకాశం, ప్రాణాలు కోల్పోకుండా కాపాడుకొనగలిగిన ఒక అవకాశం దేన్ని బట్టి వచ్చిందంటే, యూదా లేచి, నాన్న ఇతన్ని నీకు మరలా తేకపోతే ఇతని ప్రాణం పోతే నా ప్రాణం. ఒరే, వాడి ప్రాణం అయితే ఏమిటి, నీ ప్రాణం అయితే ఏమిటిరా? ఇద్దరు నా కొడుకులు కదా, ఇప్పటికీ ఒకరు కోల్పోయి ఏడుస్తున్నాను, సర్లే తీసుకెళ్ళు. అన్నయ్యలు మిగతా వాళ్ళు ఎన్ని తిప్పల పడ్డ వరకు ఓటవల తన ప్రాణమును పూట పెట్టేసరికి నాన్న తట్టుకోలేకపోయాడు. ఈరోజు మీకు చెప్తున్నది అదే. యూదా ఎందుకు జ్యేష్ఠుడైపోయాడు? యోసేపుకే దక్కాలి కదా. దినవృత్తాంతాలు 5:2 యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడైన జన్మ స్వాతంత్రం బట్టి వెళ్ళిన ఆధిక్యతలు ఇతనికి వచ్చేసాయి. ఏం కారణం? అతని భారం, పూటపడిన వైనం. ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, సీరియస్గా తీసుకోండి. నువ్వు మౌనముగుంటే సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఏ పాపం చేయకపోయినా మౌనముగా ఉన్నందుకే నీకు నీ ఇంటి వారికి శ్రమ. భారం లేకపోవటం అనేది క్షమించబడే చిన్న విషయం కాదు. నీకు నీ ఇంటికి మహాపాతకం చుట్టుకునే భయంకరమైన కార్యం. భారము, వేదన, రోదన, కన్నీరు లేనందుకే నీకు ప్రమాదం రాబోతుందన్న సంగతి నీకు అర్థం అవ్వాలి. ఇలాంటి సమాజంలో ఉండగా ఒక తల్లిని మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో గోలబెట్టి ఏడుస్తుంది. 16వ వచనం మీకు తెలుసు. ఎవరండి ఆవిడ? హన్నా ఏమంటుంది? అయ్యా, నీవు నాకు ఒక మగబిడ్డను దయచేస్తే, 10 నుంచి 16 దాకా తర్వాత చదువుకోండి. ఒక మగబిడ్డను దయచేస్తే నీ సేవకిస్తానయ్యా. భయంకరంగా ఏడుస్తుందంట హన్నా. దుఃఖాక్రాంతురాలైపోయింది హన్నా. వెక్కిలిబడి ఏడుస్తోంది అన్న. ఏమిటి కారణం? ఆ పెనిన్న అన్న సూటిపోటి మాటలు బట్టేనా? రాను రాని నా వైపు భర్త ప్రేమ తగ్గి అటు మొత్తం షిఫ్ట్ అయిపోద్దేమో అనే టెన్షనా? నేను గొడ్రోలిగా ఉన్నాననే దుఃఖమేనా ఏడవటానికి కారణం? కేవలం పెనిన్న మాటల వల్ల నేను దుఃఖపడుతుందా? ఇంతకన్నా కారణం లేదా? ఆవిడ ప్రార్థన వినండి, ప్రభు నాకు ఒక బిడ్డను దయచేయి. ఏమంటుంది ఆవిడ? నాకు ఒక మగ బిడ్డను దయచేయి. ఏమంటే గొడ్రాలు అన్న నింద పోవాలంటే ఆడపిల్ల పుట్టినా పోద్దండి, మగపిల్లడు అవసరంలా. మరి మగపిల్లడు ఎందుకు కావాలి? గుండెలు బతుకొని ఏడు చేస్తున్నావే, మందిరంలో బట్టి గోల పెడుతున్నావే, ఎందుకంత దుఃఖం నీకు? ఆడపిల్ల పుట్టినా గొడ్రాలు నింద తొలగిపోతే పుణ్యవతినే సర్టిఫికెట్ లోకం ఇచ్చేస్తుంది కదా నీకు. అప్పుడు చెప్తుంది కారణం, మా పాస్టర్ గారు పెద్ద ఆయన అయిపోయాడు, కదలలేకపోతున్నాడు. ఏలి అతని స్థానములు అతనికి బదులుగా బలి అర్పణలు చేస్తూ ప్రాయశ్చిత్తం చేస్తూ యెహోవాను శాంతపరుస్తూ ప్రజలను పరిశుద్ధపరుస్తూ ఉండవలసిన ఆయన కుమారులు ప్రాయశ్చిత్తం చేసే మాట అటుంచి వచ్చిన బిడ్డలని నాశనం చేస్తున్న పాపిష్టి వల్ల అయిపోయారు. ఎవరయ్యా బలి అర్పణ చేస్తారు? ఎవరయ్యా ధూపం వేస్తారు? ఎవరయ్యా ప్రజల కోసం నీ సన్నిధిలో దహన బలి అర్పిస్తారు?
అయ్యా దీపం మారిపోయేలాగుంది, సేవ ఆగిపోయేలాగుంది, మందిరం మూతపడేలాగుంది, ఆడపిల్ల పుడితే నా ఇంట్లో పని చేస్తూ నాకు నింద తొలగిపోద్ది, కానీ ఒక్క మగ పిల్లవాడు కానీ పుట్టగలిగితే దీపం ఆరిపోకముందు నీ సన్నిధిలో వాడిని సేవకునిగా పెడతానయ్యా. సంఘములో ఒక సామాన్య విశ్వాసికి సేవ పట్ల ఎంత భారం అండి. సంఘం కొరకు ప్రార్థన చేసినప్పుడల్లా నేను దుఃఖంతో ఈ మాట ప్రభువుని అడగకుండా ఉండలేను. నా సంఘంలో కూడా ఒక అన్న లాంటి తల్లిని పెట్టాయా. ఆవిడ తల్లి అలాంటి వాళ్ళకి ఎంతసేపు కూడా మా కుటుంబం, మా ఫ్యామిలీ అలా ఉండదండి. ఇప్పుడు మా అయ్యగారు చనిపోతే సేవ పరిస్థితి ఏంటి? ఈ పిల్లగల్లా దారుణం అయిపోయారు, రోడ్డు మీద తిరుగుతున్నారు, పాపాలు చేస్తున్నారు, పట్టించుకోవట్లా. దీపం ఆరిపోయి లోపు నూనె పోసేవాడు ఎవడో, బలిపీఠం అగ్ని ఆరకుండా కట్టెలు పెట్టేవాడు ఎవడో, మా తరపున ప్రాయశ్చిత్తం చేయమని ఒక మేకపిల్లని పట్టుకొస్తే చేసేవాడు ఎవడో. అయ్యో ఇక్కడ ధూప దీప నైవేద్యాది కార్యక్రమాలు ఆగిపోతున్నాయి, అర్చన ఆగిపోతుంది, సేవ ఆగిపోతుంది. నా గాన కొడుకునిస్తే వాడిని తయారు చేస్తాను ప్రభా. దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఆడుకునే వస్తువులు ఏమీ ఇచ్చి ఉండకపోవచ్చు కదా తల్లి. ఇప్పుడంటే మార్కెట్లో దొరుకుతున్నాయి మందసం లాంటి బొమ్మలు, దీపవృక్షం లాంటి బొమ్మలు. మరి ఆ రోజున అన్న ఎట్లా తయారు చేసిందో, ఏం చేసిందో ప్రతిదీ క్లియర్గా పిక్చరైజేషన్ చేసేసింది. చూడగానే ఏలిగారు ఇది ఏంటండి అని అడిగే పరిస్థితి శామ్యూల్కి లేదు. బాలుడైన సమూయేలు ఏలీకి సేవ చేయుచుండెను అనే మాట కూడా ఆశ్చర్యం కలగదు. కానీ బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు సేవ చేయుచున్నాడు. మరి బాబాయ్ చిన్నపిల్లడికి యెహోవాకు సేవ ఎలా వచ్చు? అక్కడ ఇంకొక మాట 3వ అధ్యాయం వచ్చాను, అప్పటికింకా సమూయేలుకు యెహోవా ప్రత్యక్షము కాలేదు, ఏలయనగా యెహోవా వాక్యం అతడు ఇంకా తెలియదు. అంటే ఆయన ప్రత్యక్షత కూడా లేదు, కానీ యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ట్రైనింగ్ అంతా ఎవరిచ్చారు? ఏలియా. ఈ అద్భుతమైన కుమారులా. సంఘంలో ఒక తల్లి ఉంటే ఏ దైవజనుడి కన్నా ఎంతకన్నా ఇంకేం కావాలండి. 100 మంది విశ్వాసాల మధ్య ఒక్క అలాంటి బిడ్డ. మా దైవజనుడితోనే ఈ ఉపదేశం ఆగిపోకూడదు, మా దైవజనుడితోనే ఈ అభిషేకం ఆగిపోకూడదు, మా దైవజనుడి చేతితోనే ఈ తరము, ఈ మంట ఆగిపోకూడదు. అయ్యా నూనె పోసేవాడు కూడా కావాలి, దీపం ఆరిపోకుండా చూసేవాడు కూడా కావాలి, అగ్ని ఆరకుండా చూసేవాడు కూడా కావాలి, మందిరపు తలుపులు వేయబడకుండా దివారాత్రములు సేవ చేసి కూడా కావాలని సంఘములో బడి మందిరములోకి వచ్చి సేవ ఆగకూడదంటూ ఏడ్చే ఒక తల్లి ఉంటే సేవకుడికి అంతకన్నా ఇంకేం కావాలండి అసలు? పాస్టర్ గారు చెబితే వచ్చిన భారం అది. పోనీ అదే మొదటి సమయాల కింద 4వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుంటే అక్కడ ఏలి కోడలు ఆవిడ విధానం చూడండి. అసలు ఆమె ప్రసవం జరుగుతోంది, ఏ లోపం లేని 12 కొడుకు పుట్టాడు. వేదనతో అల్లాడిపోతున్న సమయంలో దగ్గర నిలిచిన స్త్రీలు, నువ్వు బాధపడకు, చక్కని కొడుకు పుట్టాడు నీకు, డోంట్ వరీ అంటే ఏమంటది? ఆమె లక్ష్య పెట్టకయు ప్రత్యుత్తరమియ్యకయు. ఆ పదం అరగదు నాకు అసలు. ఏకకాలంలో వచ్చిన న్యూస్ ఏంటి? నీ భర్త చనిపోయాడు. అవునా? బాధపడకు, నీకు ఏ లోపం నుండి 12 కొడుకు పుట్టాడు. ఏ స్త్రీకైనా భర్త చనిపోవడం దుర్వార్త కాదా? ఏ స్త్రీకైనా లోపం లేని కొడుకు పుట్టడం ఆనందకర వార్త కాదా? అత్యంత విషాదకర వార్తకు వస్తే లక్ష్య పెట్టడా? అత్యంత ఆనందకరమైన వార్త చెప్తే కనీసం స్పందించదా? ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్య పెట్టకయు ఈ కాబోదు అని పేరు పెట్టి చచ్చిపోయింది అనే మాటకు అర్థం ఏంటి? ప్రభావం. భర్త చచ్చిపోతే పాయింట్ కాదు, కొడుకు పుడితే పాయింట్ కాదు, మందిరములో ప్రభావం వెళ్ళిపోతే పాయింట్, సేవలో ప్రభావం వెళ్ళిపోతే పాయింట్, సంఘములో శక్తి వెళ్ళిపోతే పాయింట్. అయ్యో భర్త లేకపోతే దేశానికి వచ్చిన లాస్ లేదు, నాకు ఒక్కదానికి లాస్, నాకు లాస్ అయినా నన్ను సృష్టించిన వాడు నాకు భర్త అయి ఉంటాడు, ముద్దిమి వచ్చే వరకు ఎట్టుకుంటాడు, పర్వాలేదు. కానీ లేకపోతే మందసమే లేకపోతే అభిషేకమే లేకపోతే అయ్యో మాకు నడిపింపు ఎక్కడ, మాకు దారి చెప్పేది ఎక్కడ అంటూ ప్రభావం వెళ్ళిపోయింది బాబోయ్. మాయగారు చనిపోయిన ఏడవదే. ఇంటిలో మరణం కన్నా సేవలో ప్రభావం కీలకమైందా? ఎస్. మీ ఆయన గారు చనిపోయారమ్మా, స్పందించకుండా సేవలో ప్రభావం తగ్గిపోయింది ప్రభావం అని ఎడుతుందంటే అసలు ఏమనాలి? లోకం దృష్టిలో దుర్మార్గంగా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా కనపడవచ్చు, కానీ ప్రభు దృష్టిలో ఆనిముత్యాలు లాంటి వ్యక్తులు కదా.
అలాంటి వారు కదా సేవను బతికించేది, సేవను దీపం ఆరిపోకుండా చూడగలిగిన వారు. పేరు నాకు సరిగ్గా తెలియదు కానీ చాలామంది దైవజనులు చెప్పగా విన్నాను. తనకు 13 పిల్లలు ఉంటే 13 కూడా ఆఫ్రికా చీకటి ఖండానికి మిషనరీలకు పంపించేసిందంట. పెద్దోడిని పంపిస్తే చంపేశారు, రెండోవాడిని చంపేశారు, మూడోవాడిని చంపేశారు. 13 మిషనరీకి పంపిస్తే 13 చంపేశారు. 13వాడు కూడా చచ్చిపోయాక ఒక పెద్ద దైవజనుడు వచ్చి, అమ్మ నీకు 13 కొడుకులు ఉన్నారు, ఒక్కరినన్నా నీతో ఉంచుకోలేదు, వృద్ధాప్యం ముందు ఆసరాకి అందరినీ పంపించేసావు, అందరూ చచ్చిపోయారు, ఇప్పుడు నీకు ఏమనిపిస్తుందమ్మా అని అడిగితే అమందట, నాకు 14వ కొడుకు ఉండుంటే అన్ని పంపుతుంది కదా ఇప్పుడు సేవకు అందంట. ఆ దైవజనుడు ఆశ్చర్యపడు, బాబోయ్ ఇలాంటి తల్లులు ఉంటారా? 12 మందిలో ఒకడు పోతేనే తట్టుకోలేకపోతున్నాడు కదా. యాకోబు తన ప్రాణం తీయడానికి విపరీతంగా ప్రయాసపడిన అబ్షాలోము చచ్చిపోతేనే తట్టుకోలేకపోతున్నాడు కదా. అయ్యో నా కుమారుడా, నీకు బదులు నేను చచ్చిపోతే బాగుండేది అన్నాడే. 13 మిషనరీ సేవలో రాలిపోతే నాకు ఇంకో కొడుకుంటే బాగుండేదని ఏడుస్తుందంటే ఏం చెప్పాలండి? మనం భారం ఏంటి చెప్పండి? ఎంతకాలం ఒంట్లో బాగోలేకపోతే ఎవడైనా ఏడుస్తాడు, ఇంట్లో సమస్యలు ఉంటే ఎవడైనా ఏడుస్తాడండి. దానికి పెద్ద క్రైస్తవ్యం, ఉపదేశం, భారం, సేవ, సమర్పణ, పెద్ద పెద్ద పదాలు ఎందుకండి? మళ్ళీను ఈ భారం మనకు రావాలి. భారం లేని వాళ్ళు ఎంతమంది ఉంటే ఉపయోగం ఏంటండి? సౌలు గారి సైన్యం చూడండి, వాడు యెహోవాను దూషిస్తూ సవాలు చేస్తూ తన దేవతల పేరట చెప్పిస్తూ అడ్డగోలుగా మాట్లాడుతుంటే 40 రోజులుగా మీలో ఎవడో లేడా అంటే ఒక్కడికి లేదండి. యెజబెలు చెలరేగిపోతుంటే, ఏలియాను చంపజొస్తుంటే, అదే పట్టణంలో 7,000 మంది ఉన్న రోషంగా ఒక్కడికి లేదండి స్పందన. ఎందుకండి? స్పందించని 7,000 మంది ఎందుకు? ఉపయోగపడని సౌలు సైన్యం ఎందుకు? ఈ ఏడవగలిగిన ఒక అన్న చాలదా? చస్తూ కూడా క్రైస్తవ్యాన్ని బతికించే పాఠం నేర్పిన ఫినెహాసు భార్య చాలదా? ఏదో సుదీర్ఘమైన ఉపన్యాసం ఇవ్వాలని కాదు, ఏదో ఒక ఫెలోషిప్ పెట్టాలి, ఒక సంస్థను స్థాపించాలి, 100 మందిని పోగొట్టాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలు ఏమి లేవు, అవసరం లేదు. 2 చేతులు జోడించి చెప్పకూడుతున్నాం ఒకే ఒక విషయం: భారం లేకపోవటమే పాపం. నిర్విచారంగా ఉండడమే విచారానికి కారణం. ఇప్పటికైనా ఐగుప్తులో బందీలైన మన ప్రజల కోసం మనం ఏడవాలి. సరైన ఉపదేశపు ఆహారము లేక కరువుతో అల్లాడుతున్న మన కుటుంబ సభ్యుల కోసం మనం ఏడవాలి. ఇప్పటికైనా బయలుదేరిపోయిన మరణ శాసనం కోసం మనం ఏడవాలి. ఇప్పటికే మనల్ని వదిలి వెళ్ళిపోతున్న ప్రభావం కోసం మనం ఏడవాలి. ఇప్పటికే ఆరిపోతున్న దీపాలను చూసి మనకు ఏడుపు రావాలి. ఇవన్నీ మహారోదన చేటుకు అవసరమైన విషయములు కాదా? ఒకే ఒక మాట మీ ముందుకు తీసుకొస్తున్నాను: భారం సంపాదించుకుందాం. ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం కోరుకునేది, ప్రయాసపడేది దైవజనుల్లో భారం అధికమైతే, దైవజనులు కన్నీటి ఆత్మను పొందుకుంటే, ఎవరి గదిలో వాళ్ళు కాకుండా నెలకొక్కసారైనా కలిసి భారం కలిగి ప్రార్థన చేసి ఆ భారాన్ని మోసుకొని ఇంటికి వెళ్ళి నెలంతా ఆ భారంతో నలగగలిగితే దేశములో మహారక్షణ కలగచేయగల దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మన దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. వాళ్ళ 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 పరాక్రమశాలులుగా కనబడుతున్న భీకర దేహాలు చూసి భయపడితే ఏమన్నాడు యెహోషువ? యెహోవా మన యందు ఆనందించగలిగితే ఆ దేశాన్ని మనకిస్తాడు. ఒక్క దైవజనుడు ఐగుప్తు నుంచి సుమారు 20-30 లక్షల మందిని విమోచించగలిగాడంటే, ఒక్క యెహోషువ పట్టణాలు స్వాధీనం చేసుకోగలిగాడు అంటే, అన్యుల దేశంలో దేవుని మహిమ ప్రభావాన్ని కనపరిచి భీకర కార్యములు చేయగలిగిన దైవజనుల చిట్ట మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నామంటే వారికి ఉన్న భారమేగా కారణం, హాయిగా తిని పడుకోలేకపోవటమే కారణం. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఆ మందిరం చూస్తుంటే అపవిత్రులు దాన్ని తొక్కుతూ ఉంటే, పరిశుద్ధ స్థలం పాడైపోతూ ఉంటే భారం అధికమైపోయి ఏడుస్తూ వచ్చాడు కదా దానియేలు. నీ ఎదురు జరుగుతున్న ఈ సంభవాలు, సన్నివేశాలు నీకు భారాన్ని అధికం చేయటం లేదా? నీకు వేదన కలిగించడం లేదా? సీరియస్గా తీసుకొని ప్రభువా
నాకు ఆ వరమే, ఈ వరమే, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని వ్యర్థంగా చాలా ఏడ్చాను. కాదు, నాకు నశించే ఆత్మల పట్ల భారం ఇవ్వండి, మా స్వదేశం పట్ల మాకు భారం ఇవ్వండి, మా స్వజనుల పట్ల మాకు భారం ఇవ్వండి, మా సంఘం పట్ల మాకు భారం ఇవ్వండి. దేవుని సన్నిధిలో రోదన చేసే ఉద్దేశం నీకుందా? కన్నీరు గర్చే భారం కలుగుతుందా? అలా అయితే నిశ్శబ్దంగా, నీకు ఓపిక ఉంటే, ఆరోగ్యం ఉంటే, అవకాశం ఉంటే మెల్లిగానే సింహాసనం దిగి మోకరించు, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేదము, కన్నీరు కార్చెదము, దేశపు క్షేమముకై ప్రార్థించి జయమొందెదం, ప్రార్థించి జయమొందెదం, ప్రార్థించి జయమొందెదం, ప్రార్థించి జయమొందెదం. ప్రార్థించిన సాతాను పారిపోవున్, ప్రార్థించిన మన ప్రాంతాలు సొంతమవున్. ప్రార్థించువారెవరు, విలపించువారెవరు, ప్రార్థించువారెవరు, విలపించువారెవరు. ప్రార్థించుచున్నామయ్యా నీ సన్నిధిలో, విలపించుచున్నామయ్యా. ప్రార్థించుచున్నామయ్యా నీ సన్నిధిలో, విలపించుచున్నామయ్యా. ప్రార్థన చేసేదము, కన్నీరు కార్చెదము, దేశపు క్షేమముకై ప్రార్థించి జయమొందెదం. వేకువ జామునా, రాత్రి సమయమునా, పగలు రాత్రి భారముతో ప్రార్థిస్తూ సాగెదము. లోకములో తిరిగేడి వారెందరో నశించుచు మన కళ్ళెదుట నిలిచుండగా, లోకములో తిరిగేడి వారెందరో నశించుచు మన ఎదుటే నిలిచుండగా, ప్రార్థించువారెవరు, వారికై విలపించువారెవరు, ప్రార్థించువారెవరు, వారికై విలపించువారెవరు. ప్రార్థించుచున్నామయ్యా, ప్రార్థించుచున్నామయ్యా, ప్రతిదినము విలపించు కృపనిమ్మయ్యా. ప్రార్థనాత్మ నిమ్మయ్యా, మాకు విలపించు ఆత్మ నిమ్మయ్యా. ప్రార్థించు ఆత్మయ్యా యేసయ్యా. రోదన విద్య నేర్పుమయ్యా, రోదన విద్య నేర్పుమయ్యా, రోదన విద్య. ప్రార్థించిన
మా ప్రాంతాలు నీ సొంతమవు ప్రార్థించినా ప్రార్థించేదం ప్రలాపించేదం త్వరగా పని చేసేదం